ఇటీవలి మంత్రివర్గాన్ని లేకుంటే నాయకులను ఐక్యంగా రేవంత్ రెడ్డి ఉంచడం కంటే మహేష్ కుమార్ గౌడ్ కొంచెం ఇంకా బాగా డీల్ చేస్తున్నారనే ఒక చర్చ. రాహుల్ గాంధీ కొంచెం మీకు ర్యాపో పెంచుకున్నట్టు. మీ పుట్టినరోజు అప్పుడు కూడా మీరు వెళ్ళారు. అక్కడ రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒక చర్చ. ఏంటి అంటే నేను అడిగింది టైం. నాకు బీసీ ప్రజెంటేషన్లో కలిసినప్పుడు టైం అడిగాను రాహుల్ గాంధీ గారిని. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ టైం ఏమి అడగలేదు. ఆయన వేరే మంత్రులతో రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. రాంగ్ ప్రచారం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మహేష్ గౌడ్ అసలు రేవంత్ రెడ్డి గారు టైమే అడగలేదు. మేము కలవాల్సింది కేసీఆర్ కలిసాము. ఢిల్లీ నుండి టైం అడగకుండా ఎందుకు ప్రచారం ఎందుకు కలుస్తారు? బీసీ బిల్లుకు రాలేదు, ధర్నాకి ఆ తర్వాత రాలేదు, అంతకు ముందు ఏదో ధర్నా చేశారు అప్పుడు రాలేదు, రకరకాల కారణాలు రాలేదు. ఆ తర్వాత 3 సార్లు మరి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిశారు. మొన్న బీహార్కి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి పిలుచుకొని ఫ్లైట్లో, స్పెషల్ ఫ్లైట్లో వారు, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి గారు బీహార్కి చాలా మంది వెళ్ళారు. గంటన్నర లేదు, స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి గంటన్నర మాట్లాడుతూ పోయారు. ఎందుకు పిలుచుకొని ఉంటారు రేవంత్ రెడ్డి గారిని? ఎలాంటి గ్యాప్ లేదంటారు. అయితే ఇక్కడ ఉంటుంది గ్యాప్, ఎందుకు పిలుచుకుంటారు? పాదయాత్రలో వారితో పాటు పాల్గొన్నారు. మేము కూడా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి మంత్రులు అంతా పోయాము. వారిని ప్రత్యేకంగా వారి విమానంలో తీసుకెళ్ళినారు. రాజకీయ చర్చలు, రాష్ట్ర అభివృద్ధి అన్ని చర్చించుకున్నారు. సో గ్యాప్ అనేది సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ సృష్టిస్తున్న గ్యాప్. మీనాక్షి